తెలంగాణ తాడిత పీడిత ప్రజల్లారా, సామాజిక న్యాయం లేక అల్లాడుతున్న ప్రజల్లారా, ఇక మీ అందరికీ నేనే దిక్కైతా, మీ అందరికీ దిక్సూచన అయితా, ఇక మీ బంగారు భవిష్యత్తుకు బాటలేస్తా అంటుంది కల్వకుంట్ల కవితక్క. ఇక నా పాట వచ్చినాకనే మీరు ఉద్ధరించబడతారు, బాగుపడతారు అనేది ఆమె యొక్క ఉద్దేశం. ఆమె పార్టీ పెడతాడా అనే నడతనే ఉంది వ్యవస్థ ముచ్చడంతా. ఆడబిడ్డ పార్టీ పెడితే ఎట్లుంటుందో చూస్తారు. ఇక మహిళా శక్తి అని గిట్ల పెడుతుంది అక్క, సింబల్ తెలుసుగా గిట్ల దొరకబడుతుంది. సో మహిళా పార్టీ పెడితే ఎట్లుంటో చూపెడతా అంటుంది. ఇగో ఆడబిడ్డ పార్టీ పెడితే ఎలా ఉంటుందో చూస్తారు. ఏప్రిల్ 25న కొత్త పార్టీ అని చెప్పేసి కల్వకుంట్ల కవిత చెప్తుంది. ఆ రోజే ఎజెండా అన్ని కూడా ప్రకటిస్తుందట. ఇగో అదే రోజు పార్టీ పేరు కానీ, జెండా కానీ, ఎజెండా కానీ ప్రకటిస్తాం. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ లేదు. సో వాస్తవానికైతే ప్రాంతీయ పార్టీకి స్కోప్ ఉంది రాష్ట్రంలో. ఆల్రెడీ తెలంగాణ సెంటిమెంట్ తోటి పుట్టుకొచ్చినటువంటి టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ గా మారినటువంటి పార్టీ ఉంది. కానీ అది సాగు బతుకుల మధ్య ఉంది ఆ పార్టీ. ఈ వస్తే మొత్తం చచ్చిపోయింది, ఇప్పటికి సగం చచ్చిపోయింది. ఈమె మొత్తం పార్టీ పెడితే ఆయన చచ్చిపోతుంది. సో ఆల్రెడీ ఆ పార్టీ చంపేసి ఆ స్పేస్ ను క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. మరి ఏమైనా చేస్తుందా, ఇంకేం జరుగుతుందా తర్వాత విషయం, మళ్ళీ అదొక వేరే చర్చ. మొత్తానికి రెండు జాతీయ పార్టీలు, అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో, భారతీయ జనతా పార్టీ పరిస్థితి మీ అందరికీ తెలుసు, కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అయితే సాగు బతుకుల మధ్యలో ఉంది. కొత్త పార్టీకి స్కోప్ ఉంది. బట్ కల్వకుంట్ల కవిత గారికి, దేవనపల్లి కవిత గారికి ఎంత స్కోప్ ఉందనే చూడాలి మనం. ఎందుకంటే మరి బీఆర్ఎస్ అట్లా అంటారు అక్క, ఏం ఫీల్ కాకు. అయ్యో రాష్ట్రంలో వచ్చి 12 ఏళ్లు దాటినా నీళ్లు, నిధులు, నియామకాలు సాధించుకోలేకపోయాం. కొత్త పార్టీ రాష్ట్ర భవిష్యత్తుకు దారిదీపంలా ఉంటుందని కామెంట్. సో 12 ఏళ్ళైనా కూడా ఏం సాధించుకోలేకపోయినామంటుంది. సో గత బీఆర్ఎస్ హయాంలో, వాళ్ళ నాయన హయాంలో ఏం సాధించుకోలేకపోయినాం అనేది కుండబద్దలు కొడుతున్నటువంటి పరిస్థితి. కులాలు మతాలకు అతీతంగా సర్వజనుల్లో కొత్త వెలుగులు నింపేలా సర్వోదయ తెలంగాణ కోసం పార్టీ పనిచేస్తుందన్నారు. శుక్రవారం నిజామాబాద్ జాగృతి ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు తెలంగాణలో ప్రాంతీయ పార్టీ లేదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారి రాష్ట్రాన్ని వదిలేసింది. తెలంగాణ సోయి లేక ప్రజల ఆదరణ కోల్పోయింది. ఆ లోటును భర్తీ చేస్తూ స్టేట్లోని ప్రజలందరినీ ఇంటి పార్టీని ఏర్పాటు చేయబోతున్నాం. మేం పూర్తి స్వతంత్రంగా పనిచేస్తాం. కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు తెలియగానే కొందరు బీటీన్ పుకార్లు సృష్టిస్తున్నారు. తెలంగాణలో పక్కా మాదే నెంబర్ 1 పార్టీ అవుతుంది. కళ్ళబొల్లి మాటలు, అబద్ధాలకు స్థానం ఇవ్వం. మా ఎజెండా పూర్తి ప్రాక్టికల్ గా ప్రజల ఆమోదం పొందేలా ఉంటుందన్నారు. 12 ఏళ్ల తెలంగాణలో ఇప్పటికీ నీళ్లు, నిధులు, నియామకాలు పూర్తిగా సాధించుకోలేకపోయినా ఇక ఎప్పటికి ప్రెస్ మీట్లు అయిపో ముచ్చట్లే, కొత్త చెప్పేది లేదు. కానీ రాజకీయాలు రాకెట్ సైన్స్ ఏం కాదు. నాకు వినతో పెట్టిన విద్య నీళ్లు తాగినంత సులభం రాజకీయాలు అంటుంది కవితక్క, అదేం రాకెట్ సైన్స్ కాదంటుంది. ఇక నిజామాబాద్ కోడల్ని అందుకే ప్రయారిటీ ఇస్తున్న నిజామాబాద్ అంటుంది. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలో మున్ముందు పార్టీ నిర్ణయిస్తుందని కవిత తెలిపారు. కానీ నిజామాబాద్ కోడలుగా జిల్లాకు అన్ని విషయాల్లో ప్రయారిటీ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ నుంచి నన్ను గెంటేశారు. కొత్త లక్ష్యాలతో పార్టీ పెట్టి ముందుకు వెళ్లాలని నిర్ణయించిన ప్రజలందరి ఆశీర్వాదం తమకు ఉంటుంది. 20 ఏళ్ల నుంచి జాగృతి సేవలు జనానికి తెలుసు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, రైతులు, మహిళలు, యూత్, నిరుద్యోగులు, కార్మికులందరి కోసం పనిచేసినామని చెప్పింది. మరి అన్నిటి కోసం పనిచేస్తే ఆ 12 ఏళ్లలో 10 ఏళ్లలో ఎంత సాధించుకోలేకపోయినాక. ప్రతిపక్షాలు ఉంటే క్రిటిసిజం తర్వాత ఎస్కేపిజం అని చెప్పేసి అంటుంది. మొత్తానికైతే అజెండా రూపకల్పనకు ఇప్పటికో 50 కమిటీలు వేసినాం. భేదాలతో చర్చలు జరిపినాం. ప్రజల నుంచి సూచనలు తీసుకోవడానికి కూడా వాట్సాప్ నంబర్ అందుబాటులో పెడతాం. ఇన్నాళ్ళు మగవాళ్ళ పార్టీలు చూశారు. ఆడబిడ్డగా నేను పెట్టబోయే పార్టీ ఎలా ఉంటుందో చూస్తారు. శ్రీరాముని స్ఫూర్తిగా తీసుకొని 9వ రోజు పార్టీ ఏర్పాటు ప్రకటన చేస్తున్నా అని చెప్పేసి అయితే కవిత అంటుంది. పార్టీ ఏర్పాటు చేస్తున్నాను ప్రకటన చేసి శ్రీరామనవమి నాడు. పార్టీ పేరు కానీ, జెండా, ఎజెండా ఏం ప్రకటించలేదు. మంచి రోజు అని చెప్పి ఏదో నోరు తెరిచినట్టుంది. సో ఏది ఏమైనా కల్వకుంట్ల కవిత గారికి మరి ఎంత స్కోప్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో అయితే ఎదురు చూడాలి. ఏదో ఒక లోకల్ పార్టీకి అయితే స్కోప్ ఉంది, కానీ మరి కవిత గారిని నమ్ముతారా జనాలు లేదా? మరి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందా లేదా? మరి మగ పార్టీలను నమ్మిరు, మరి ఆడబిడ్డ పార్టీ పెడితే ఎట్లుంటో చూపెడతా అంటుంది. మరి కవిత విషయంలో మీ అభిప్రాయాలు కూడా చెప్పురి. మరి నిజామాబాద్ నుంచి బోధన్ పోటీ చేస్తుందా, సిద్దిపేట నుంచి పోటీ చేస్తుందా? రెండు అత్తగారిల్లు అవగారిల్లు అంటుంది. మరి రెండింటిలో ఏది ప్రియారిటీ ఉండబోతోంది? ఎక్కడ నిలబడితే గెలిచే అవకాశాలు ఉన్నాయి? సో వాతావరణం ఎలా ఉండబోతోంది? మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి.